బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ కార్లలో తిరిగితే అమ్మాయిలు పడి విలేజ్లో పిల్లనివ్వట్లేదు, ఆటో వాళ్ళకి పిల్లనివ్వట్లేదు, క్యాబ్ డ్రైవర్కి పిల్లనివ్వట్లేదు. అందరంటే ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, ముద్దు ముచ్చట అనేది అప్పుడే. ఇప్పుడు అబ్బాయిలు ఎవరు కూడా అత్తగారిని మామ పెళ్లి కూతురికి అత్త మామూలు ఉండకూడదు. మగవాడు పెళ్ళి అవట్లే. సోలో బ్రతికే సో బెటర్ అని. శ్రీనివాస్ గారు చెప్పండి, గత 5 సంవత్సరాలుగా మగపిల్లలకి 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆడపిల్లల రిక్వైర్మెంట్స్ ఏంటి? మాకు రిక్వైర్మెంట్స్ జనరల్గా ఇప్పుడు మాకు ఆడపిల్ల దొరకడమే కష్టంగా ఉంది. సో మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చి ఆడపిల్లల దగ్గరే ఉంది. వాళ్ళు ఏదైనా మేజర్గా వచ్చేసి అందరికీ కూడా కంపల్సరీ అబ్బాయి హైదరాబాద్లో ఉండాలి, వీకెండ్ సినిమా తీసుకెళ్ళాలి, పక్కన అమ్మానాలు ఉండొద్దు, ఆడపడుచులు ఉండదు, తమ్ముళ్ళు ఉండొద్దు, సోలోగా ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఫైవ్ డిజిట్స్ శాలరీ అడుగుతున్నారు. ఖచ్చితంగా అందరికీ పాసిబుల్ కాదు. ఇది మెయిన్. ప్రతి ఒక్కరు హైదరాబాద్ ప్రిఫర్ చేస్తున్నారు. ఖమ్మంలో ఉన్న పిల్లనివ్వట్లేదు, కేశవపూర్లో అదే విలేజ్లో ఉన్న పిల్లనివ్వట్లేదు, ఆటో వాళ్ళకి పిల్లనివ్వట్లేదు, క్యాబ్ డ్రైవర్కి పిల్లనివ్వట్లేదు. అందరంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చూస్తున్నారు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలు చాలా మంది, వాళ్ళకి ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు. సో ఇవి మేజర్గా లేడీస్ నుంచి రిక్రూట్మెంట్ తగ్గించుకోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి, వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మదర్కి ఫాదర్కి కానీ. సో ఈ అబ్బాయి సైడ్ వాళ్ళకి కూడా. సో మేజర్గా అందరూ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తున్నారు. సమాజంలో పెళ్ళిళ్ళు జరిగితేనే పిల్లల అభివృద్ధి జరుగుతుంది. మరి పిల్లల అభివృద్ధి జరగాలంటే పేరెంట్స్లో ఏమైనా మార్పు రావాలా, పెళ్ళిళ్ళు అవ్వాలంటే మీరు ఒక పేరెంట్కి మీరు ఏం చెప్తారు? గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం 25 లోపలే మ్యారేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, ముద్దు ముచ్చట అనేది అప్పుడే అనుభవించాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల మనస్తత్వాలు మారినాయి, పెద్దవాళ్ళ మనస్తత్వాలు మారినాయి. సెటిల్డ్ అయి ఉంటేనే చేసుకుందాం అనేసరికి సెటిల్డ్ అయ్యేసరికి 35 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు సగం జీవితం ఖాళీ. కానీ నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్. 25 లోపల పెళ్ళిళ్ళు అయితేనే పిల్లలు అవుతారు, అన్నీ కరెక్ట్గా సజావుగా ఉంటాయి. ఇట్లాంటి డివర్స్ అట్లాంటి ఆలోచనలు ఏమి రావు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం కొంతవరకు వాళ్ళతో పోలిస్తే నాకు తెలిసి నా దృష్టిలో అయితే పెద్దవాళ్ళే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇప్పుడున్న పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బ్యాచులర్ చెప్తాను నేను, సోలో బ్రతికే సో బెటర్. సోలో బ్రతికే సో బెటర్ అని అంటున్నారు. అది నిజం. అది ఎందుకంటే ఇద్దరు కలిసి రోజు అరుచుకొని, లేకపోతే ఒక నాది నడవాలి, లేకపోతే నా మాట నడవగాలి, నా మాట నగ్గాలి అనే ఈ సమాజంలో, ఈ ఫైటింగ్ ఈ సమాజంలో ఎవరు బతుకోవాలి బతుకుతున్నది సమాజంలో ఇంకా హాయిగా ఉంటుందని నా ఉద్దేశం. ఒక పెళ్లి కాని అమ్మాయిగా అబ్బాయిలో ఎలాంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అబ్బాయిలో ఎలాంటి మార్పులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మేమేం కోట్లు కావాలి, మాకు కోట్ల ఆస్తి ఉండాలి అనేసి అయితే మేము అడగట్లేదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, జాబ్ చేయాలి, కష్టపడాలి. ఒకప్పుడు మన పేరెంట్స్ 2 జాబులు 3 జాబులు చేసి కష్టపడి మొత్తం మన ఫ్యామిలీని అందరినీ చూసుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు కష్టపడాలి, కష్టపడి జాబ్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ అమ్మాయి పేరెంట్స్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ పేరెంట్స్కి ఆ అమ్మాయి ఒక్కరితే అయితే కనుక డెఫినెట్లీ కూతురు ఎల్లుడే తనకి మొత్తం అన్నీ అవుతారు. కాబట్టి ఆ జాబ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్లస్ ఆ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి, పేరెంట్స్ని కూడా గౌరవించాలి. ఇప్పుడు అబ్బాయిలు ఎవరు కూడా అత్తగారిని మామగారిని అసలు గౌరవించట్లేదు లేదు. వాళ్ళతోనే ఏంటిలే మాట్లాడేది, వాళ్ళేంటి మళ్ళీ పోనీ వీళ్ళకి ఏమన్నా మంచి ఒక స్థాయిలో ఉన్నారా, పోనీ వాళ్ళని గౌరవించట్లేదులే, ఏదో పక్కన పడేసారులే అనడానికి మళ్ళీ ఏ స్థాయి ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ వాడు నార్మల్ లెవెల్లోనే ఉంటాడు. కానీ అత్తగారితో మామగారితో మాట్లాడు, వాళ్ళ ఇంటికి రాడు, చూడడు, చెయ్యడు. అదొక ఈగో అనమాట. అంటే నేను ఒక మగాడిని అనే ఈగో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మగాడిని అనే ఈగో పక్కన పెట్టాలి. వాళ్ళు అత్తగారు మామగారిని గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అబ్బాయిలు వాళ్ళ అమ్మ నాన్నల్నే గౌరవించట్లేదు, ఇంకా అత్తగారిని మామగారిని ఎక్కడ గౌరవిస్తారు? వాళ్ళు గౌరవించలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అత్తగారిని మామగారిని గౌరవించాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అండ్ ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి, అత్తగారిని మామగారిని కూడా తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళ మీద వేసుకుని వాళ్ళు చూసుకోగలగాలి. గత కొంతకాలంగా మన సమాజంలో అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. 30 సంవత్సరాలు 40 వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. దీని మీద మీ స్పందన ఏంటమ్మా? స్పందన ఏమిటంటే పెళ్లి కూతురికి అత్త మామూలు ఉండకూడదు. మగపిల్ల వచ్చేవాడికి ఆస్తి ఉండాలి, భవనాలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఆస్తి పాస్తులు ఉండాలి అనేసి మరి అవన్నీ ఉంటేనే చేసుకుంటాము. కానీ మీ అమ్మ మీ నాన్నగారు ఉండకూడదు, మేము అవన్నీ లేకుండా ఉంటేనే మేము చేసుకుంటాము, లేకపోతే లేదు అని అంటున్నారండి. మగపిల్లవాడికి ఉద్యోగం ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, ఆస్తి ఉండాలి, అవన్నీ ఉంటేనే ఓకే చేసుకుంటామమ్మా, లేకపోతే మేము పెళ్లి చేసుకొని ఏం చెయ్యాలి,
మాకు తల్లిదండ్రులు అంటూ మీరు మమ్మల్ని చూడాలి, అత్తమామల్ని చూసుకోవాలి కదా, వీళ్ళందరినీ చూడటానికి కూడా మాకు కూడా కొంత సమయం ఉండాలి కదా అని అనేసనని చెప్తున్నారు ఇప్పుడు. మీ కాలంలో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? మీ అమ్మ నాన్న పెళ్ళిళ్ళ కోసం ఎవరిని అప్రోచ్ అయ్యారు? అప్పుడు ఎలా అదొకసారి చెప్పండి. తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం ఉంది అట్లా అని తెలుసుకుని వెళ్ళేవాళ్ళు అప్పట్లో. కుదుర్చుకునేవారు. అమ్మ నాన్న చూస్తే ఏది నచ్చిందో వాళ్ళు మనం ఓకే అని చెప్పేసి చేసేసుకునేవాళ్ళు. అప్పట్లో తెలిసేది కాదు కదా, మనకు పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియదు అప్పట్లో. చేసేసుకున్నాం. తర్వాత అనేది ఇంకా అలా నడిచిపోతూ ఉండేది. మనకు అన్ని కోరికలు అవి అట్లా ఉండేవి కాదు అప్పట్లో. ఇప్పుడంటే ఇంకా అందరూ సెటిల్ అవ్వాలి, మనం సెటిల్ అవ్వాలి, అబ్బాయి కూడా సెటిల్ అవ్వాలి, అలాంటి వాళ్ళని చేసుకుందాం అని ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే ఆస్తులు అవన్నీ చూస్తున్నారు ఇప్పట్లో. అప్పుడు కుటుంబం చూసేవాళ్ళు, ఫ్యామిలీ ఎలా ఉంది అన్ని తరాల నుంచి చూసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, మనం సపరేట్ అయిపోదాము, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, అత్త వాళ్ళతో ఉండొద్దు, ఆడపడుచు ఉండొద్దు, అట్లా ఉన్నారు ఇప్పుడు. ఒక పేరెంట్గా ఎందుకు పెళ్లి కావడం లేదు? అసలు అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ పేరెంట్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మా రిక్వైర్మెంట్ మేడం గారు ఏంటంటే ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందండి. 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలైనా మగవాడు పెళ్ళి అవట్లే. కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య. ప్రైవేట్ వర్క్ చేస్తే కొంతమంది ఆడపిల్ల ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మెయిన్ విషయం ఒకటి సొంత ఇల్లు ఉందా, లేకపోతే మంచి ఉద్యోగం గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మగవాడు అంత ట్రై చేసినా సరే ఎవరు వెళ్ళట్లే. కానీ మా అబ్బాయి కూడా ఉన్నాడండి, మా అబ్బాయి కూడా పెళ్ళి అవ్వట్లే. ఎందుకంటే సరైన ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కాదు. అప్పుడు ఏం చేయాలా? ఇల్లు ప్రతిదీ జిల్లా తిరుగుతున్నాం. మీ ఎంత ఉంది ఆస్తి, మీ పిల్లడు సొంత ఇల్లా లేతే ఏట, లేదంటే ఇలా అంటే అది లేకుండా ఇది లేకుండా ఎలా ఇల్లు చూడు ఇలా చూడు అంటున్నారు. ముందు ఇల్లు కట్టుకో తర్వాత పెళ్లి చేయ అంటున్నారు. మరి ఎక్కడ దాస్తావు, ఎక్కడ తెస్తావు? రిటైర్డ్ అయిపోయావు. మరి మా పిల్లోడు కూడా పిల్ల అవ్వట్లే. మరి ఎవరు లోనే ఆడి మీద అంటే ఎవరు ఏం చేస్తుంది చెప్పండి? ఆ పరిస్థితుల్లో మా మగవాళ్ళకి చాలా కష్టంగా ఉంది మేడం. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పక్కన పెట్టండి, ఆడవాళ్ళకి వెళ్ళగా పెళ్ళిళ్ళు అవుతాయి. మా మగవాళ్ళకి సైడ్లు బట్టుగా మెయిన్ నిరుద్యోగ సమస్య. ఆడపిల్లలు సమాజాన్ని పెరగాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనం ఆ అబ్బాయిని చూడాలి, మంచి ఆయన గుణం ఎట్లుంది అది ఎట్లుంది అని చూసుకోవాలి. అబ్బాయిలు ఈరోజు అలా చూస్తలేరు కదా. అమ్మాయిలు కట్నం కావాలి, ఇంత ఆస్తి ఉందా, సొంతం ఇల్లు ఉందా, అది అమెరికాలో ఉన్నాడా, అది కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అంటే అది కాదు కదా. ఇప్పుడు అబ్బాయికి గుణం చూస్తే చాలు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి బాగుంటే చాలు, చదువుకొని ఉంటే చాలు, మాకు అది చాలు అని అంటారు. అమ్మాయిలు అట్లా లేరు కదా. అమ్మాయిల కన్నా తల్లిదండ్రి కూడా ఎక్కువ కోరికలు ఉన్నాయండి. వాళ్ళు మా అమ్మాయి ఇంత జాబ్ చేస్తుంది, మాకు కూడా ఎక్కువ కట్నం కావాలి, అంత ఆస్తి ఉండాలి వాళ్ళకు, అది ఇది అని అంటున్నారు. అలా అన్నప్పుడు అమ్మాయిలకు పెళ్లి కావాలన్నా కష్టం, అబ్బాయిలకు పెళ్లి కావాలి కష్టం. అందుకు మూలంగా మా అబ్బాయి కూడా ఉన్నాడండి, 35 years ఉండు. ఎన్నో చూస్తున్నా కానీ పెళ్ళి ఇంకా కాలేదండి. మీ ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, ఈ సింపుల్గా జరిగాయి, అప్పటికి ఇప్పటికి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే చాలా ఉంది. ఏం డిఫరెన్స్? అప్పుడేమో అమ్మాయిలకు ఇచ్చేది కట్నాలు, ఇప్పుడేమో అబ్బాయిలు ఇవ్వాల్సి వస్తుంది కట్నాలు. మీరు కట్నం ఇస్తున్నారు అయితే? నేనేమి నాది చెప్తలేను, ప్రపంచంలో జరిగేది చెప్తున్నా నేను. అంటే చెప్పండి, మీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది, మీకేం డిఫరెన్స్ ఏం కనిపించింది? మీకు పెళ్ళైనప్పుడు మీరు ఫ్రీ పెళ్ళా లేక ఎట్లా డిఫరెన్స్? పెళ్ళి అయింది, 11 ఏళ్ళకి అయింది నాకు. పెళ్ళికి వస్తే పెళ్ళి అయింది, అంతే. మాకేం తెలుసు అప్పుడు మీకు అనిపించిందా కట్నం ఉండాలి, ఆస్తులు ఉండాలి, పొలం కట్నం ఉండాలి, ఆస్తులు ఉండాలి, ఏం లేదు అట్లా ఉండిందా? మా నాన్న వాళ్ళకి మేనత్త కొడుకే, మా నాన్న వాళ్ళ చెల్లెల కొడుకే. చిన్నగా ఉంటే పెళ్ళికి వస్తే పెళ్ళి అయింది. ఇక అంతే, మాకేం తెలుస్తుంది అప్పుడు. చిన్నగా చేసుకున్నాము మేము, వాళ్ళు నచ్చిందా అంటే నచ్చింది చేసుకున్నాము. మాకు ఈ ఆస్తులు వాళ్ళు పెద్దలు చూసి చేస్తేనే చేసుకున్నాము, ఎట్లా చెప్పినా విన్నాము. మరి ఇప్పుడు వింటున్నారా? మా పిల్లని చేసాం పెళ్లి చేసుకుంటే వింటున్నారా ఏంటి? మేమైతే 25 సంవత్సరాలు చేసాం మా అత్త చేతి కింద. మా చిన్నగా ఉంటాయి కదా, 25 సంవత్సరాలు ఉన్నాం మా అత్తయ్య చేతి కింద. తర్వాత మాకు తెలుగు వచ్చినాక బయటకు వెళ్ళినాం అంతే. సరే, ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఆడపిల్లలు మగపిల్లలకు పెళ్ళి అట్లా 35 వచ్చినా 40 వచ్చినా అలాగే ఉంటున్నారు. దాంట్లో ఆడపిల్లలు దొరకలేరు. మీ దాంట్లో ఆడపిల్లలు దొరకట్లేదు. సరే, మీ దాంట్లో ఆడపిల్లలు దొరకట్లేదు కాబట్టి మరి ఇతర క్యాస్ట్లకి వెళ్ళి మీరు ఒక అడిగేసి పెళ్లి మరి చేసుకుంటున్నారా? ఇంకా చేసుకుంటారు, చేసుకోకుండా చేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అంతే. వీళ్ళకి ఒకటే కాలేజ్ అని అట్లని ఇట్లా చేసుకుంటారు. సమాజంలో ఆడపిల్ల అభివృద్ధికి ఏం చేయాలి? అంటే
సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది అంటే దీనికి నేను కొన్ని గణాంకాలు ఉన్నాయి. కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే 2015-16లో ఆడపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, అదే పురుషులు, మహిళలు అని తీసుకుంటే 1000 మంది మగవారికి 991, 92 అలా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. అది ఎప్పుడు 2015-16. అది ఎందుకు అనంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే అప్పట్లో ఎలా ఉండేది, పితృస్వామ్య వ్యవస్థ ఎక్కువ ఉండేది. ఇంట్లో నాన్న సంపాదిస్తేనే అందరూ తింటారు, లేదంటే పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళే సంపాదిస్తేనే తింటారు. అదొకటి మెయిన్ కారణం. ఆ తర్వాత ఏంటంటే చట్టాలు అప్పుడు స్ట్రిక్ట్గా లేవు. లింగ నిర్ధారణ చర్యలు బాగా జరిగేవి. ఎట్లా ప్రెగ్నెంట్ అయింది అంటే వెళ్ళడం, చూయించడం, ఆడ మగ అని చూసుకోవడం. అమ్మో ఆడపిల్ల అని తెలిస్తే ఇంకెక్కడ చదువుతాము, ఎక్కడ పెళ్లి చేస్తాము, ఎక్కడ చదివిపిస్తాము, అదే అబ్బాయి ఉంటే చాలు అన్నట్టు. ఎప్పుడైతే అమ్మాయి లోపల ఫీటస్ అమ్మాయి అని తెలిసిందో అబోర్షన్ చేయించుకునేవాళ్ళు. అది రెండవ రీజన్. ఇప్పుడు 2020-21 గణాంకాల ప్రకారం ఏం జరుగుతుందంటే 1000 మంది మగవారు ఉంటే 1020 మంది ఆడవాళ్ళు అంటే పెరిగారు. ఆడవాళ్ళ సంఖ్య అనేది పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే చట్టాలు అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, లింగ నిర్ధారణ చర్యలు లేదు. ప్లస్ ఆడపిల్ల చదువుకుంటుంది, ఆడపిల్ల అక్షరాస్యత అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అది గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా అవి కావచ్చు. ఏ రకంగా అయినా ఆడపిల్ల మగవారి కంటే ఒక మంతు ముందంజలోనే ఉంది. అసలు అబ్బాయిల పెళ్ళిగా అంటే అబ్బాయిల పేరెంట్స్లో మార్పు రావాలా, సమాజంలో మార్పు రావాలా? ఒక మహిళగా, ఒక తల్లిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో మార్పు రావాలండి. తర్వాతకి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్లో మార్పు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అవతల అమ్మాయిలు కూడా ఒక ఇంటి ఆడపిల్లలే అండి. వాళ్ళకి అమ్మాయిలు కూడా ఉంటారు, అబ్బాయి వాళ్ళకి సిస్టర్స్ అలా కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఎలా చూస్తారంటే కోడల్ని ఒక కూతురుగా చూసుకున్నప్పుడే ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అత్తగారింట్లో. మీ పేరండి? నా పేరు సాయి కృష్ణ అండి. మీరేం చేస్తారు? నేను బ్యాంకర్ అండి. అసలు బ్యాంకింగ్లో ఈ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా లేదా? లేదండి, బ్యాంకింగ్లో కూడా యాక్చువల్లీ ఏంటంటే ఎట్లయితే ఏజ్ పెరుగుతుందో పెళ్ళిళ్ళు అయిపోతే 25 ఏ ఏజ్ వరకు పెరుగుతున్నాయి? 30 అండి మినిమం. ఇప్పుడు 30 లేనిది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, 30 వరకు అంటే అవుతుంది. ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నారు? అరే పెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఆటోమేటిక్ వాళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్ ఉంటుంది, మా పిల్లోడికి పెళ్లి కావట్లేదు, ఎలాంటి స్ట్రగుల్? యాక్చువల్లీ ఆ పాయింట్ వచ్చి మళ్ళీ సెటిల్మెంట్ పాయింట్ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే అంటిల్ అన్లెస్ సెటిల్ అయ్యే వరకు పేరెంట్స్ కూడా పెళ్లి చేద్దాం అనుకోవట్లేదు. అండ్ సెటిల్మెంట్కి ఒక ఇంతకుముందు చెప్పినట్టు దానికి ఒక లిమిట్ లేదు. ఒక ఇల్లు ఉంటే సెటిల్మెంటా, ఒక కారు ఉంటే సెటిల్మెంటా, ₹1,00,000 శాలరీ ఉంటే సెటిల్మెంట్ అన్నది ఎక్కడ లేదు. సో అది ట్యూన్ చేసుకొని మనం అర్థం చేసుకునేసరికి అప్పటికి మనకు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి ఒక పర్సన్ 30 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకుంటే వాళ్ళకంటూ ప్రిన్సిపల్స్ వచ్చేస్తాయి, వాళ్ళు మారాలనుకోరు. ఆ టైంలో ఇంకొక పర్సన్ని తెచ్చి మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ కోసం మనం మారాలి. ఆ మారే ఛాన్సెస్ అన్నీ తగ్గిపోతుంది. వాళ్ళ కోసం మనం మారము, మన కోసం వాళ్ళు మారరు. ఆ ఏజ్ గ్రూప్లో ఆయన అన్నట్టు వెన్ యంగర్ ఏజ్లో 20-23లో మనల్ని మనం ట్యూన్ చేసుకున్న టైంలోనే పెళ్లి చేసుకుంటే ఈజీగా ట్యూన్ అయిపోతాం. ఒకరికొకరు ట్యూన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎంత లేట్ అవుతుంటుందో మ్యారేజ్కి ఇంకా అంత మనల్ని మనం మార్చుకోవడం కానీ ఎదుటిని మార్చడం కానీ అంతే ఇబ్బంది అవుతుంటుంది. సో అల్టిమేట్లీ కొంచెం మన హ్యాండ్ టు మౌత్ సర్వైవల్ ఉంది అన్నప్పుడు చాలు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత కలిసి స్ట్రగుల్ అది ఏదైనా డబుల్ అవుతాయి. పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీనెస్ డబుల్ అవుతుంది, సాడ్నెస్ డబుల్ అవుతాయి, అన్నీ డబుల్ అవుతాయి. ఆ డబుల్కి మనం యాక్సెప్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ యంగ్ ఏజ్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో ఆ డబులింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సంతోషాన్ని డబుల్ చేసుకుందాం, 2 బాధలు వస్తాయి, 2 బాధలు కలిసి తట్టుకుందాం. ఆ మైండ్ సెట్తో ముందుకెళ్తే యంగ్ ఏజ్లోనే చాలా బాగుంటుంది. ఫస్ట్ అమ్మాయికి కూడా నేర్పుకోవాలి ఏంటి అంటే అత్తని, మామని, ఆడపడుచుల్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని చూస్తేనే ఈ అబ్బాయి మైండ్ సెట్ మారుద్ది. అబ్బాయి మైండ్ సెట్ బాగోకపోతే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వాడికంటే డబల్గా చేస్తున్నారు, అంటే అబ్బాయి కంటే కూడా డబల్గా చేస్తున్నారు. ఇంట్లో గొడవలు పెట్టుకోవడమో లేకపోతే మేము స్వతంత్రంగా బ్రతకగలము అని అలా ఉండకూడదు. కొంచెం ఆడది అంటేనే ఓర్పు, సహనం ఇవన్నీ ఉండి అబ్బాయిని మార్చుకోవాలి. ఏమో బయటికి వెళ్ళొచ్చి వర్క్ చేసి వచ్చే వాళ్ళలో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే ఈ ఎండలు కావచ్చు, ఏదో ఒకటి వాతావరణం డిఫెక్టో ఏదో, కానీ మనం వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం ఓపికగా ఉండి అబ్బాయిని మార్చుకొని అత్తమామని ప్రేమిస్తే ఆటోమేటిక్గా అబ్బాయి అనేవాడు, మన భర్త అనేవాడు మన వైపు వచ్చేస్తాడు. అది లేదు ఈ సమాజంలో. నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వచ్చేసింది. అలా ఉండకూడదు. ఓర్పు అనేది ఉంచుకొని అత్తామామని మంచిగా చూసుకుంటే డెఫినెట్లీగా అబ్బాయి మారిపోతాడు. అసలు ప్రజెంట్ అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి?
ఓకే 40 అనే కాదండి 40+ వచ్చినా అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళ జనరేషన్కి తగ్గట్టు చెప్పారు. నేను ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు అబ్బాయిలకు అసలు జాబ్ చేయాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, కష్టపడాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది ఎవరికి అనిపించట్లేదు. రోజు రోజుకి లేజీ అయిపోతున్నారు. అమ్మ నాన్న పెడితే తినేసి ఇంట్లో కూర్చుందాంలే అనేసి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అన్నారు అమ్మాయిలకి అమ్మాయి పేరెంట్స్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అని. అమ్మాయికి అమ్మాయి పేరెంట్స్కి ఎందుకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని అంటే వాళ్ళు అడిగేది కూడా పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ అనేది అయితే కాదు. మా అబ్బాయి అనేవాడు ఒక లవ్, ఎఫెక్షన్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి అని చెప్పేసి అని ప్రతి పేరెంట్ ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. బట్ ఇప్పుడున్న అబ్బాయిలకి ఆ లవ్, ఎఫెక్షన్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ అనేది అసలు ఇంత కూడా లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బ్రాండెడ్ బట్టలు వేసుకుని, బ్రాండెడ్ ఫోన్లు, బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ కార్లలో తిరిగితే అమ్మాయిలు పడిపోతున్నారు అనుకుంటారు. బట్ దానికి అమ్మాయి ఎప్పుడూ పడదు. అమ్మాయి ఎప్పుడైనా బాగా ప్రేమించేవాడిని, బాగా ఎఫెక్షన్గా చూసుకునేవాడిని, కేరింగ్గా ఉండేవాడితోని రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండేవాళ్ళని ఇష్టపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి, అబ్బాయి పేరెంట్స్కి ఏంటి అని అంటే కొడుకున్నాళ్లే మమ్మల్ని చూసుకోవడానికి అని ఉంటుంది. కానీ ఓన్లీ అమ్మాయే ఉన్న పేరెంట్స్కి మరి కొడుకైనా కూతురైనా అమ్మాయి అయినప్పుడు ఆ కూతురు అల్లుడే కదా వాళ్ళని చూసుకోవాలి. సో ఇప్పుడు ఆ కూతురు అల్లుడే వాళ్ళని చూసుకోవాలి అన్నప్పుడు అమ్మాయి పేరెంట్స్ కూడా అలా ఆలోచించడంలోని వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఏం చేయాలన్నా కానీ ఆ కూతురు అల్లుడే చేయాలి. వాళ్ళకి కొడుకులు లేరు. ఒక కూతురు ఉండొచ్చు, లేదంటే ఇద్దరు కూతురులే ఉండొచ్చు. మరి కూతురే ఉన్నప్పుడు ఆ కూతురు మీద ఆధారపడడం అనేది తప్పు లేదు. అందులోని కొడుకే చేయాలి, కూతురు చేయకూడదు అనేది అయితే ఏమీ లేదు. సో అలాంటప్పుడు కూతురైనా వాళ్ళకి మొత్తం కూతురు అల్లుడే కాబట్టి సో మొత్తం వాళ్ళే చూసుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఎలా ఉన్నారంటే నాకు సంబంధం లేదు, మీ అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను, నేను చూసుకోను, నీకేమైనా ఈఎంఐస్ లోన్స్ ఉన్నా కానీ నేను చూసుకోను, నేను చెయ్యలేను, నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను అని చెప్పేసి అని అంటున్నారు. నార్మల్గా ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ వాట్ దే ఎర్న్. సపోజ్ ఆ అమ్మాయి ఒక 30,000 ఎర్న్ చేస్తుంది అనుకోండి, తనకి అబ్బాయి ₹1,00,000 ఎర్న్ చేయాలనేది ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం వెళ్తే మాత్రం అది దొరకడం కష్టం. సో అబ్బాయిలు ఏమైపోతుంది, చాలామంది అన్మ్యారీడ్ అయిపోతున్నారు. దే హ్యావ్ టు కాంప్రమైజ్ ఎ లాట్. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ నో వన్ వాంట్స్ టు హ్యావ్ కిడ్స్. అంటే పిల్లలు పెంచడం అనేది ఒక బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక స్కూల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలనుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకి ఒక్కొక్క ఇయర్కి 5 lakhs 6 lakhs ఫీజు ఎల్కేజీ నుంచే ఉంది. సో అంత డబ్బులు వాళ్ళ ప్యాకేజ్ మొత్తం స్కూల్ ఫీజుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? సో అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఐదర్ పిల్లలు వద్దు, లేదంటే ఒకళ్ళు ఉంటే చాలు మ్యాక్సిమం. ఒక గేదెకి కుడితి మాత్రం ఇప్పుడు తమ్మి మాత్రమే ఇప్పగలడు యజమాని, కుడితి అయితే తాపీలేడు. కానీ బలవంతం కొమ్ములు పెట్టి అయితే కుడితి తాపీగలడా? పేరెంట్స్ కూడా అంతే, చదువుకుంటే దీని యొక్క పరిణామాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పగలరు. కానీ అది 24 గంటలు కాపలా అయితే కాయలేరు కదా పేరెంట్స్. వాళ్ళకు బాగుపడాలనే ఉద్దేశం అమ్మాయికైనా అబ్బాయికైనా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య తమిళనాడులో స్టాలిన్ చెప్పిండు బాగా అమ్మాయిలను కనండి అని చెప్పి, ఆ పిల్లల్ని కనమన్నారు కానీ అమ్మాయిలని అలా. ఈ మధ్య ఎమ్మెల్యే అప్పలనాయుడు ఒక ఎమ్మెల్యే కూడా అమ్మాయిలను కనండి, ఒక అమ్మాయి కంటే 50,000 రూపాయలు నేను ఇస్తాను అని క్లియర్గా చెప్పాడు. బాబు కూడా పిల్లల్ని కనమని అన్నాడు. సో కన్న తర్వాత రెమెడీస్ ఏంటి, దాని పెంపకం అనేది మీద ఆధారపడతాయి. బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ కార్లలో తిరిగితే అమ్మాయిలు విలేజ్లో ఉన్న పిల్లలు ఇవ్వట్లేదు, ఆటో వాళ్ళకి పిల్లలు ఇవ్వట్లేదు, క్యాబ్ డ్రైవర్కి పిల్లలు ఇవ్వట్లేదు. అందరంటే ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, ముద్దు ముచ్చట అనేది అప్పుడే. ఇప్పుడు అబ్బాయిలు ఎవరు కూడా అత్తగారిని పెళ్లి కూతురికి అత్త మామలు ఉండకూడదు. మగవాడు పెళ్ళి అవట్లే. సోలో బ్రతికే సో బెటర్ అని